కార్మిక చట్టాలున్నాయి. ఆ కార్మిక చట్టాల ప్రకారం ఒక కార్మికుడిని అంటే షాప్‌లో పనిచేసే గుమస్తానైనా, లేకపోతే ఒక కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికుడినైనా అంటే ఫిజికల్‌గా శ్రమించే వాళ్ళని కార్మికులు అంటారు. వాళ్ళకి అట్లా పనిచేసేటటువంటోళ్ళని తిట్టినో, నువ్వు ఇమ్మీడియేట్‌గా రావడానికి వీల్లేదు అంటే వాళ్ళు లేబర్ కోర్ట్‌కి వెళ్తే, లేబర్ కోర్టు తగిన గౌరవంతో పంపించాలని చెప్తది. 45 రోజుల జీతం లేదా 2 నెలల జీతం లేదా 3 నెలలదివ్వమని ఆదేశించే అధికారం లేబర్ కోర్టుకుంటది. లేబర్ కమిషనరే అక్కడ తీర్పు ఇవ్వగలుగుతారు. దాంతో పాటుగా ఇంత పరిహారం ఇయ్యమని చెప్పొచ్చు, ఇవ్వద్దని చెప్పొచ్చు. కానీ గౌరవనీయంగా పంపడానికి అక్కడ చట్టం ఉంది. బట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకి ఏ చట్టము లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే, గొప్పగా బ్రతికే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఉన్నట్టుండి రేపు నువ్వు రాబాకురా అని చెప్తారు. ఉన్నట్టుండి నీ ఉద్యోగం నిన్ను బెంచ్‌లో ఏసాం పక్కకెళ్ళి కూర్చో అంటారు. ఉన్నట్టుండి పింక్ స్లిప్ ఇచ్చామంటారు. అంటే అమానవీయంగా, అగౌరవీయంగా పంపిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. చదువుకుని ఉన్నత స్థాయికి చేరి అక్కడి దాకా వచ్చి మైండ్‌తో అక్కడి దాకా ఎదిగినటువంటోళ్ళ మెదడు మీద దెబ్బతీస్తున్నారు. ఒక్కసారిగా నీకు రేపటి నుంచి ఉద్యోగం లేదంటే ఆళ్ళ పరిస్థితి ఏంటి మానసికంగా? ఒక గౌరవనీయమైనటువంటి బయటికి పంపించే కార్యక్రమం గూడా లేకుండా అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆలోచించాల్సుంది.